నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనోభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటి నికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మనన రూపమైనటువంటి తాంబూల సమర్పణంలో ప్రథమ ప్రయత్నంగా అందించినటువంటి కందాళ విజయద్యుతిని మనసారా ఆశీర్వచనం చేస్తున్నాను. మా నాన్నగారు పరమపదించే నాటికి ఈ పిల్ల చాలా చిన్న పిల్ల అయి ఉండడం మా నాన్నగారు నన్ను విడిచిపెట్టకుండా ఉండడానికి కారణమై ఉంటుంది. ఒకవేళ కాస్త జ్ఞానం కలిగి మాట్లాడగలిగేటటువంటి స్థితి ఉంటే మా నాన్నగారు ఆ పిల్లనే పట్టుకొని ఉండేవారేమో, నన్ను వదిలేసి ఉండేవారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆలోచన విధానంలో కానీ కృషిలో కానీ నేర్చుకొని అవగాహన చేసుకోవాలనేటటువంటి శ్రద్ధలో కానీ ఆ రకమైనటువంటి ఒక సమర్థత భగవంతుడు వారిదే, మాకు వచ్చిన ఆస్తి అంతా వారిదే, వారికి ఉండేటటువంటి ఆ లక్షణాలే మాకు పంచి ఇచ్చారు. వారు పంచి ఇచ్చారు అనడానికి ఒకటి స్ఫుటమైతే మరొకటి అస్ఫుటంగా ఉంది. వారు జీవించి ఉన్న కాలానికి ఇప్పుడు అది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అని మాత్రమే మీకు నేను విన్నపం చేస్తున్నాను. ఇవాళ ఏ శక్తి అయినా కనిపిస్తోంది అంటే అది వారిది, అది వారు అందించి వెళ్ళినది, వారు మాకు అనుగ్రహించినటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక సంపద అది. ఆ సంపదని ఎంతవరకు మేము అందిపుచ్చుకుంటామో, ఎంతవరకు దాన్ని మేము నిలుపుకుంటామో అది కూడా వారి యొక్క అనుగ్రహం మీదే ఆధారపడి ఉంది. ఇలా మాట్లాడుతూ ఉంటే ఎంత ఆనందపడతారు అనేది మాత్రమే నాకు తెలుసు. వారి మనస్సుని బట్టి, వారికి ఉండేటటువంటి ఆ ఇష్టాన్ని బట్టి ఈ ప్రవృత్తిలో ఇలా ఉంటే వారికి ఎంత సంతోషం కలుగుతుందో అది అది కేవలం వారిని ఎరిగిన వారికి మాత్రమే తెలుస్తుంది. అలా ఇవాళ ఆచార్యులకి ఒక ఆనందదాయకమైనటువంటి ఒక ప్రవృత్తిని కలిగి ఉన్నది మా ద్యుతి, మా ముద్దుల మేనగోడలు అంటాను, నిర్మోహమాటంగానే అంటాను. ఈ రకమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉండేటట్లుగా సదా సర్వదా ఆచార్యులు ఆమెని అనుగ్రహించాలి అని మాత్రమే నేను ప్రార్థన చేస్తాను. ఇంతకు మించి ఈ విషయంలో మాట్లాడాల్సిన అంశం ఏమీ లేదు. టైం తీసుకుంది మన టైము 2 నిమిషాలు 2 నిమిషాలు ఖచ్చితంగా 2.5 నిమిషాలు. కాబట్టి ఎప్పుడో మనకి బాకీ పడుతుంది, మళ్ళీ తన టైమును మనం కూడా తీసుకుంటాం. ఇందులో కూడా అన్నీ చెప్పేయాలి, అందంగా చెప్పాలి, వరుసగా కాకుండా
ఎక్కడెక్కడ దేన్ని ఎలా సమన్వయం చేసుకుంటూ చెప్పాలో అలా చెప్పాలి అనేటటువంటి ఆ తాపత్రయం అయితే మనసుకి చాలా చాలా హత్తుకుంది. అలాంటి ఒక తనదైన శైలిలో, అంటే విషయం అందరికీ ఒక్కలాగే అందుతుంది, కానీ ఆ విషయ సమన్వయాన్ని మనదైన శైలిలో మనం చేసుకుంటూ వెళ్ళేటటువంటి ప్రయత్నం ఉంటుందే, అది అందరి మనస్సుని హత్తుకునేటట్లుగా ఉంటుంది. అలాంటి ఒక ప్రయత్నం ఇవాళ ఆ పిల్ల చేసినటువంటి ఈ వ్యాసంగంలో కనపడింది. పెద్దలందరూ కూడా ఆ పిల్లని మనసారా ఆశీర్వచనం చెయ్యాలి. అందరూ కూడా మన గోష్ఠిలో ఇలాంటి వాళ్ళు చేరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, వాళ్ళు ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా ముందుకి సాగాలి, సంప్రదాయ సేవ చేసుకోగలగాలి అని మాత్రమే మనం ప్రార్థన చేసుకుందాం. అనుశ్రీయాస్మ దగ్గర నుంచి ప్రారంభించి మళ్ళీ మొదటి వరకు వచ్చి మళ్ళీ స్వాతంత్ర్య గుణం దగ్గర ఆగి ఈ సమన్వయాలన్నీ కూడా చాలా అందంగా సాగాయి. అందులో నిశ్చయంగా చెప్తున్నాను, ఇలాంటి ఆలోచన విధానంతో ఈ వ్యాసంగాన్ని కొనసాగించాలి. అలాగే చిన్న తప్పులు కూడా దొరికాయి, దిష్టి చుక్క పెట్టాలి కాబట్టి. అందులో అసంకుచిత అక్షిపక్ష్మా అని ఉంటుందని నాకు అలవాటు ఉన్నంత వరకు శ్లోకంలో పక్ష్మౌ అనంది. అసంకుచిత అక్షిపక్ష్మా భుంజీయ, కనురెప్పపాటు వెయ్యకుండా సేవిస్తాను అని ఉంటుంది వైకుంఠస్తవంలో ఉండేటటువంటి శ్లోకంలో. ఇంకొకటి స్వారస్వం అంది. స్వారస్వం కాదు, స్వారస్యం, రస్యము సురస్యము, స్వారస్యం అనేది అక్కడ పదప్రయోగం. ఈ రెండు వైపులా పెట్టినటువంటి రెండు దిష్టి చుక్కలుగా మాత్రమే భావిస్తూ, ఎందుకంటే కొంచెం చాలా సెన్సిటివ్, ఏదైనా విషయం మంచిని చెప్పిన దానికంటే కూడా ఏదైనా చిన్న తేడా ఉంది అనేసరికల్లా అయ్యో 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 అని విచారించేటటువంటి తత్వం. అది మంచిదే, కానీ దానివల్ల డిప్రెస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేది మాత్రం సూచన చేస్తున్నాను. అయితే ఇంకొంచెం స్పీడ్ తగ్గిస్తే ఇంకా ఇంపుగా ఉంటుంది అని కూడా సూచన చేస్తున్నాను. చెప్పే విధానంలో కొంచెం స్పీడ్ ఎక్కువగా అవుతుంది, ఆ స్పీడ్ తగ్గితే ఇంకా నింపుగా, ఇంకా మంచిగా, మనకి వినడానికి ఇంకా హాయిగా అనిపిస్తుంది అని సూచనలని చేస్తూ, ఆచార్య అనుగ్రహం విశేషించి మా తండ్రి గారి యొక్క అనుగ్రహం ఆ పిల్లలో నిండుగా ఉండాలి. ఆమె జీవితం సంప్రదాయ సేవతో ధన్యం కావాలి, అది పరిపూర్ణతని సిద్ధించుకోవాలి అని మనసారా ఆకాంక్షిస్తూ, ఇది స్వార్థంగా కూడా ఒక కోరికగా భావన చేస్తూ, ఆ శక్తి సామర్థ్యాలు కలిగేటట్లుగా గోష్ఠి వారందరూ కూడా సహృదయంతో ఆ పిల్లని సంభావించాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. 60 నుంచి చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళ సూత్రతాం. 60. శ్రీరంగాంతర్మందిరం దీప్రశేషం శ్రీభూమి తద్రమ్యజామాతృగర్భం పశ్యేమ శ్రీదివ్యమాణిక్యభూషా మంజూషాయాస్తుల్యమున్మీలితాయాః లీలాలతా కృపాణీ భృంగార పతద్గ్రహార్పితకరాగ్రాః ప్రోతావతంసితకుచాః పదాబ్జ సంవాహినీర్వయం స్తుమహే ముకుళితనయనాః సకౌముదీకాః ఇవ సునిసా విమలాదికానవాపి శిరసి కృత నమస్యదేకహస్తాః ఇతరకరోచ్చల చామరాశ్రయేయం ఉత్ఫుల్ల పంకజతటాకమివోపయాని శ్రీరంగరాజమిహ దక్షిణ సవ్యసీమ్నోః లక్ష్మీం విహార రసికామివ రాజహంసీం ఛాయామివాభ్యుదయినీమవనీం చ తస్యాః పిబ నయన పురస్తే రంగధుర్యాభిధానం స్థితమిహ పరిపుల్లత్పుండరీకం తటాకం శ్రియమపి విహరంతీం రాజహంసీమివాస్మిన్ ప్రతిఫలనమివాస్యాః పశ్య విశ్వంభరాంచ సౌశీల్య శీతలమవేల కృపాతరంగ సంప్లావితాఖిలమకృత్రిమ భూమనిమ్నం లక్ష్మ్యా చ వాసితమభూమ విగాహమానాః శ్రీరంగరాజమిష పద్మసరః ప్రసన్నం.
సింహాసనే కమలయా క్షమయా చ విశ్వమేకాతపత్రయితుమస్మదసోర్నిషన్నం లక్ష్మీ స్వయంవర సనాథిత యౌవనస్మీ సౌందర్య సంపదవలిప్తమివాలిహీయ ఆపాదమూలమణిమౌళి సముల్ల సంధ్యా స్వాతంత్ర్య సౌహృద తరంగితయా అంగభంగ్యా సఖ్యం సమస్త జనచేతసి సందధానం శ్రీరంగరాజమనిమేషమనుశ్రియాస్మా. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నంబెరుమాళ్ళని దేవేరులతో వేంచేసి ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని అనుసంధానం చేశాం. మన కోసం తనని తాను అందించుకుంటూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఒక రూపాన్ని నిన్న మనం స్వామినిలో సేవించాం. ఆయన స్నేహంతో మనకి ఆయన పట్ల స్నేహం కలిగేటట్లుగా తానే ప్రయత్నించేటటువంటి సౌహార్దం కలిగిన వాడు. మనం ఎలా ఉన్నా మనని స్వీకరించి మనకి ఉన్నతిని కలుగచేసేటటువంటి స్వాతంత్ర్యం ఉన్నవాడు అని అనుకుందాం. భగవంతుడు, పరమాత్మ, దేవుడు ఇలా తలుచుకునేసరికల్లా మనం మనలో ఉండేటటువంటి లోటుని భావించి అమ్మో అని భయపడవలసినటువంటి స్థితి అక్కరలేదు. నేను మీకు ప్రాణసఖుడని, నేనెప్పుడు మీ మంచినే కోరుకుంటాను అని స్వామి స్పష్టం చేస్తున్నాడు. అర్చామూర్తి కాబట్టి ఆయన ఆ తన అంగభంగిమలతో దానిని తెలియచేస్తున్నాడు అని మనం అనుసంధానం చేసుకున్నాం. అంటే ఎప్పుడైనా భగవంతుడు అనుకునేసరికల్లా ప్రాణసఖుడు అనేటటువంటి భావన కలిగితే ఆ ప్రాణసఖుడైనటువంటి స్వామి కోసం సర్వస్వాన్ని సమర్పించటానికి సంసిద్ధత మనలో ఏర్పడుతుంది. సఖుడు కాబట్టి మన కోసం ఏదైనా ఆయన చేస్తాడు అనేటటువంటి ఒక విశ్వాసము మనలో ఏర్పడుతుంది. మనం స్వామిని ఆ రకంగా సేవిద్దాము అన్నారు. అలా భట్టర్ వారు సేవింపచేస్తూ ఇవాల్టి శ్లోకంలో మనకి ఒక పారిజాత వృక్షంగా నంబెరువాళ్ళని దర్శింపచేస్తున్నారు. ఎందుకంటే ఇలా మార్చేస్తున్నారు? చక్కగా సఖుడు అని అనుకున్నాం కదా, ఆ సఖుణ్ణి సఖుడిగానే సేవిస్తాం కదా, మళ్ళీ ఓసారి తటాకం అంటారు, ఓసారి వృక్షం అంటారు. ఇలా ఎందుకండి మార్పు? మేము ఆయన దగ్గరికి వచ్చేసాం, ఆయన మేము ఆత్మ పరమాత్మ అనే సంబంధంతో చైతన్యంతో సేవించవచ్చు కదా, ఎందుకు ఇలాంటి భావనలు వస్తున్నాయి భట్టర్ వారిలో అంటే ముందు దానికి దీనికి మనం కనెక్ట్ చేసుకోవాలి కదా. ఎందుకలాగా అనంటే వెనకటి శ్లోకంలో శ్రీరంగరాజం అని ఒక పదం ఉంది చూడండి కదా. శ్రీరంగరాజం అనిమేషం అనుశ్రియాస్మ అని కదా ఉంది. రాజు అనేసరికల్లా భయం వేస్తుందండి. సఖుడు అనుకుంటే బాగుంది, కానీ రాజు అంటున్నారు. ఎంతైనా హోదాలో ఉన్నవాడు, అందనివాడు, ఉన్నతిలో ఉన్నవాడు, సర్వతంత్ర స్వతంత్రుడు ఆయన. అలాంటి ఆయన మనకెక్కడ అందుబాటులో ఉంటాడండి అని మీకు సందేహం కలుగుతుందేమో. రాజైనా అందనంత ఎత్తులో ఉండేవాడు కాదు సుమండి, అందడానికి తగినంతగా వంగి ఉన్నవాడు అని మనకి చెప్పడం కోసం ఈ వృక్షము అని, అందులో కూడా దివ్యమైనటువంటి వృక్షము అని చెప్తున్నారు. హోదా వచ్చిన తర్వాత కళ్ళు పైకి ఎక్కుతాయి అంటాం కదా, కామన్ గా కూడా మనం చూస్తూ ఉంటాము. మనకి ఏది అతిశయించినా సరే అందలం ఎక్కేస్తూ ఉంటాం. అందలం ఎక్కిన వాడు ఇంకా అతిశయం కలిగిన వాడు అనుకోవడంలో సందేహమే లేదు, ఆయన రంగరాజు కాబట్టి. అవునండి, ఒకప్పుడు మేము ఆయన చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం కానండి, ఇప్పుడు అబ్బో ఆయన ఎక్కడున్నాడు నేను ఎక్కడున్నాను అని మనకి స్నేహితులైన వాళ్ళే ఉన్నతిలో ఉంటే వాళ్ళు మనకు అందుబాటులో ఉండరు అనే ఒక నిశ్చయానికి మనం వచ్చేస్తామని, స్నేహితుడు మాత్రమే కాదు మనకి అందుబాటులో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్పవృక్షము ఆయన అని చెప్తున్నారు. ఆ నమ్రతని ఎలా సూచిస్తున్నారు అంటే, ఎలాగైతే చెట్టు పళ్లతో నిండుగా ఉన్నప్పుడు వంగి ఉంటుందో అలా ఆయన మనకి కావలసిన ఫలాలన్నీ మనమే అందుకోనట్లేదానికి దగ్గరగా వంగి అందుబాటులోకి ఉన్నాడు
అనే భావన. అంటే ఇప్పుడు నా పెరుమాళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఊరుకుంటామా అండి? మనం ఎన్ని కోరికలు కోరుతాం, ఎంతమందిని కోరుతాం, అంతమందిని కోరుతాం, అన్ని కోరికలు కోరుతాం. ఎవరెవరి రుచికి తగినట్లుగా వాళ్ళు ఆ కోరికలని కోరితే అందరి కోరికలు నెరవేరుస్తాడు సుమండి. చూడండి, ఆ చెట్టు నిండా పళ్ళే అని, ఆ చెట్టు చేరండి చల్లగా ఉంటుంది అంటూ ఆయనని ఒక పారిజాత వృక్షంగా ఇందులో మనకి రూపకం చేస్తున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. క్షితి కమల నివాస కల్పవల్లి సలీలోల్లుఠన దశ దిశోద్యద్ యౌవనారంభ జృంభ శ్రమమపహరతాం మే రంగధామేతి తత్తత్ వరమయ ఫల నమ్రః పత్రలః పారిజాతః. ఇది శ్లోకం. కొంచెం మొదటి రెండు పాదాలు కొంచెం దీర్ఘ సమాసం కాబట్టి మరొక్కసారి చదువుతాను, వినండి. క్షితి కమల నివాస కల్పవల్లి అంతవరకు పర్వాలేదు. తర్వాతది సలీలోల్లుఠన దశ దిశోద్యద్ యౌవనారంభ జృంభ శ్రమమపహరతాం మే రంగధామేతి తత్తత్ వరమయ ఫల నమ్రః పత్రలః పారిజాతః. ఇందులో క్రియాపదం అపహరతాం అనేది క్రియాపదం. మూడవ పాదంలో రెండవ పదం ఉంది చూడండి, అపహరతాం, అపహరించుగాక. బాగా మనం చదువుకునే శ్లోకం ఆపదాం అపహర్తారం అని చదువుతారు కదా. అపహర్త పోగొట్టేవాడు, అపహరతాం పోగొట్టుగాక అని కోరుకుంటున్నారు. ఏం పోగొట్టాలి అంటే శ్రమం అపహరతాం, శ్రమను పోగొట్టుగాక. ఎవరి శ్రమని? మే శ్రమం, నా యొక్క శ్రమను అపహరతాం పోగొట్టుగాక. పోగొట్టగలిగేటటువంటి స్థితి ఆయనకు ఉందా అంటే ఉంది. ఎందుకని అంటే దగ్గరలోనే ఉన్నాడు. ఏమిటా ఇక్కడ ఉన్నాడు ఆయన? రంగధామ, ఆయన శ్రీరంగము తనకి నివాస స్థానంగా కలిగినటువంటి వాడు. కానీ రంగంలో ఉన్నాడు అనుకుంటున్నాడు, కానీ ఇది శ్రీరంగంలో ఉండేటటువంటి పారిజాతం అని అనుకోకండి. స్వర్గధామ అయినటువంటి, స్వర్గము తనకి ధామంగా కలిగినటువంటి పారిజాత, పారిజాత వృక్షం అంటున్నారు. ఇందులో రంగధామేతి పేరుకి రంగధామ, కానీ అసలు స్వర్గధామం. ఆ స్వర్గమే ధామంగా కలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి వృక్షం పారిజాత వృక్షము అంటున్నారు. ఇందులో పారిజాతం అనేసరికల్లా మనకి వెంటనే రెండు స్ఫురించాలి. రెండు శ్లోకాలు బాగా మనకి తెలిసినటువంటి శ్లోకాలు గుర్తుకి రావాలి. మొదటిది ఆంజనేయ ప్రార్థన చేసేటటువంటి శ్లోకంలో పారిజాత తరుమూలవాసినం అంటాం. అంటే ఇక్కడ పారిజాత పదం కోసం చెప్తున్నాను. ఇక్కడ చెప్తున్న పారిజాతమేమో దివ్య వృక్షం, నందనవనంలో ఉండేటటువంటి కల్పవృక్షం అన్నమాట. కానీ పారిజాత వృక్షం అనేసరికల్లా పారిజాత తరుమూలంలో ఉండేటటువంటి దాసుడు ఆంజనేయుడు అని ఆంజనేయ మతిపాటలాననం అనే శ్లోకంలో ఈ పదాన్ని గుర్తు చేస్తుందో. ఇది కాకుండా ఇంకో చోట కూడా మనకి పారిజాతం అనేటటువంటి పదం వస్తుంది. స్వామినే పారిజాతంగా భావించినటువంటి సన్నివేశం. నాలుగు మండపాలలో ఉండే పెరుమాళ్ళని గురించి చెప్పేటటువంటి శ్లోకం ఒకటి, శ్రీరంగ మంగళమణిం అనేటటువంటి శ్లోకంలో శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం అనే ప్రయోగం ఉంటుంది చూసారా. అది శిఖరోజ్వల పారిజాతం, పారిజాత వృక్షంగా హస్తిగిరినాథుణ్ణి భావించటం అనేది గుర్తు చేసుకుందాం. దాసుడు పారిజాత వృక్షపు నీడలో ఉన్నవాడు అంటే అక్కడ వృక్షం ఎవరన్నమాట? పరమాత్మ అని మనం భావించాలి. అలాంటి పారిజాత అని అంటున్నారు ఇందులో రంగనాథుణ్ణి. రంగధామ అన్నారు, కానీ అది ఆ రంగధామలో ఉండేటటువంటి ఆ తత్వము స్వర్గధామ అయినటువంటి పారిజాతము అని మనకి చెప్తున్నారు. ఆ పారిజాతం అనేసరికల్లా, వృక్షం అనేసరికల్లా వృక్షానికి ఉండాల్సినటువంటి అంశాలన్నీ భగవంతుడిలో కూడా మనం చూడగలగాలి. వృక్షానికి ముఖ్యంగా ఉండవలసినవి ఏవి అంటే ఆకులు, కొమ్మలు, పళ్ళు, పూలు ఇవన్నీ కలిగి ఉండేది అవుతుంది వృక్షం. ఈ పారిజాత వృక్షము పత్రలహ
పారిజాత, నిండుగా పత్రములతో కూడి ఉన్నటువంటి పారిజాతము. చెట్లు ఉండొచ్చు, కానీ ఆ చెట్లు కొమ్మలన్నీ ఎండిపోయి ఉన్నాయనుకోండి, వట్టి కట్టెల్లా ఉన్నాయనుకోండి, చెట్టుకి ఉండాల్సినటువంటి, చెట్టు దగ్గర మనకి దొరకాల్సినటువంటి ఛాయ లభించే అవకాశం ఉండదు. ఎలాంటి చెట్టు కావాలి అంటే నిండుగా ఆకులతో కొమ్మలతో కూడినటువంటి చెట్టు కావాలి. అంటే ఆకులు నిండుగా ఉన్నాయి అని అంటే చక్కటి మంచి పచ్చటి చెట్టు అని, మనకి ఛాయని ఇచ్చే, నీడని ఇచ్చేటటువంటి చెట్టు అని అర్థమవుతుంది. పత్రలహ పారిజాత, కేవలం ఆకులేనా? క్రోటన్స్ వృక్షాలు ఉంటున్నాయి చూసారా, మనకి గార్డెన్స్ లో వేస్తూ ఉంటారు, పెంచుతూ ఉంటారు. పచ్చటి ఆకులు, రంగురంగుల ఆకులు, కలర్ఫుల్ గా ఉంటాయి. కానీ వాటి వల్ల ఏం ప్రయోజనం? నీరు పోస్తాం, గొప్పు తీస్తాం, ఎరువు వేస్తాం, అందంగా పెంచుతాం, చూడ్డం వరకే ఉంటాయి, కానీ ఫలం ఉండదు. కానీ ఈ పారిజాత వృక్షము ఫలవంతమైనది కావాలి. ఎలాంటి ఫలాలు కలిగినది అంటే తత్ తత్ వరమయ ఫల నమ్రహ. తత్ తత్, ఇక్కడ కోరికలన్నింటినీ సీక్రెట్ గా పెట్టేస్తున్నారనమాట. ఆయా అంటున్నారు. ఆయా అనేసరికల్లా వారి వారి అభిరుచికి తగిన అని అర్థం. వరములను మనం వేడతాం, ఆ వరములనేటటువంటివే ఫలములు. తత్ వరమయ ఫల నమ్రహ పత్రలహ పారిజాత అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ పారిజాత వృక్షంలో మనం ఆకులని చూసాం, ఈ పారిజాత వృక్షానికి ఫలాలని కూడా మనం చూసాం. ఆ ఫలాలు కూడా అనేకములు, వివిధములు అని మనకి చెప్తున్నారు ఇందులో. అయితే అలాంటి ఆ చెట్టు బాగా విస్తరించి ఉందా, లేక ఒక్కచోటే అంతవరకే పరిమితంగా ఉందా అంటే బాగా విస్తరించి ఉంది, అన్ని వైపులా విస్తరించి ఉంది అంటున్నారు. ఇప్పుడు మనం నంబెరుమాళ్ళని ఒక్కరినే చూడాలా, లేకపోతే దేవేరులు కూడా ఈ శ్లోకంలో ఉన్నారా? నిన్నటి శ్లోకంలో అయితే మనం నంబెరుమాళ్ళనే మధ్యలో ఉండేటటువంటి సుహృత్తుగా భావించాము, వారిద్దరు స్థితి ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ మనకి కావలసినటువంటి వరప్రదాత అవ్వాలి అంటే, మనకి తాపాన్ని పోగొట్టేవాడు కావాలి అంటే పురుషకారతో కూడిన వాడే కావాలి, అమ్మలతో కూడినటువంటి వాడే అయి ఉండాలి. ఇప్పుడు ఈ చెట్టు కూడా అలాగే దేవేరులతో చుట్టువారుకొని ఉన్నటువంటిది అని చెప్తూ శ్లోకాన్ని ప్రారంభిస్తున్నారు. చూడండి, క్షితి అనే పదం మనకి ఇంతకు ముందు కూడా భూదేవి గురించినటువంటి పదాలు 2 వచ్చాయి, 2 కాదు 3 వచ్చాయి. ఏ 3 పదాలు అంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న శ్లోకాలే. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అవని అని ఒక పదం వచ్చింది, ఉత్ఫుల్ల పంకజ తటాకం అన్న చోటు. పిబనయన అనే శ్లోకంలో విశ్వంభర అనేటటువంటి పదం వచ్చింది. సింహాసనే అనేటటువంటి శ్లోకంలో క్షమ అనేటటువంటి పదం వచ్చింది. ఇప్పుడు క్షితి అనేటటువంటి పదం వస్తుంది. అంటే ఇప్పటికి మనం 4 పదాలు నేర్చుకున్నాం అనమాట, భూదేవి అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు. దేనికి దానికే అర్థాలు వేరుగా ఉన్నాయి. మనకి అవని అంటే రక్షించేది అని అర్థం చెప్పుకున్నాం, విశ్వంభర అంటే విశ్వమునంతటినీ భరిస్తున్నది అని అర్థం చెప్పుకున్నాము, క్షమ అంటే ఓరిమి కలిగినది అని చెప్పుకున్నాము, క్షితి అంటే భూమి అనేటటువంటి అర్థం ఇక్కడ మనకు చెప్తున్నారు. క్షితి భూదేవి. కమల నివాస అంటున్నారు. వెనుకటి శ్లోకంలో సింహాసనే కమలయా అన్నారు అంతే. అంటే ఇప్పుడు ఈ కమల శబ్దం శ్రీదేవి వాచకంగా వాడారు ఆ శ్లోకంలో. ఇప్పుడు కమల శబ్దం తామర అనే అర్థంలో వాడుతున్నారు. కమల నివాస అంటే కమలమునందు నివసించేది, కమలమే తనకి ఆసనముగా కలిగినది కాబట్టి కమల నివాస అనే పూర్తి పదంతో లక్ష్మీదేవిని చెప్తున్నారు. అంటే ఒకచోట కమల అనే పదం లక్ష్మీదేవికి వాచకంగా ఉంటుంది, కమలము అంటే తామర అని అర్థం. క్షితి భూదేవి, కమల నివాస లక్ష్మీదేవి. ఇవాళ శుక్రవారం కదా, అమ్మవారి గురించి చెప్పేటటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. ఇవాళ హాయిగా ప్రమాణ తిరట్టు ఎక్కువ ఉన్నాయి, అందరూ కూడా అనుసంధానం చేదురు గాని ప్రతిపదార్థం అయ్యాక దాని గురించి చెప్తాను. కల్పవల్లి, వీళ్ళిద్దరూ కూడా కల్పవల్లులుగా ఉన్నారు. వల్లి అంటే తీగ, కల్పవల్లి అంటే కల్పవృక్షానికి సంబంధించినటువంటి తీగ
అని అర్థం అనమాట. వీళ్ళిద్దరూ కూడా ఈ పారిజాత వృక్షాన్ని రెండు వైపుల నుంచి అల్లుకుని ఉన్నారు. ఒకవైపు నుంచి భూదేవి అమ్మవారు, మరొక వైపు నుంచి శ్రీదేవి అమ్మవారు. వీళ్ళిద్దరూ కూడా ఎక్కడా ఎడబాటు లేకుండా స్వామిని కూడి ఉన్నటువంటి వారు అని అర్థంలో. కల్పవల్లి చెట్టుకి తీగ ఎలాగైతే చుట్టుకొని ఉంటుందో అలా ఉంటున్నారు. సలీలా ఉల్లథత్, సలీలంగా అంటే బలవంతంగా కాదు, ఫోటోకి ఫోజ్ ఇవ్వడం కోసం కాదు, ఏదో మరొక ప్రయోజనాన్ని ఆశించి కాదు. ఇప్పుడు ఏమైనా కార్యాలు చేశారనుకోండి, పీటల మీద కూర్చుంటారు, లేదా ఏదైనా వ్రతాలు చేశారనుకోండి, భార్యాభర్తలు ఇద్దరూ పక్క పక్కనే కూర్చుంటారు. ఆ కూర్చున్నప్పుడు వాళ్ళ మూడు ఎలా ఉందో, ఏ టెన్షన్లు ఉన్నాయో, కాబట్టి ఆ కూర్చోవడం పక్క పక్కనే ఉంటారు. కానీ వాళ్ళ మనస్సులలో కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ లో కానీ తేడాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ స్వామితో అమ్మవార్లు కూడి ఉండేటటువంటి స్థితి ఎప్పుడూ కూడా ప్రీతిపూర్వకమైనదే అయి ఉంటుంది. అందుకే సలీలా విలాసంగా, ఉల్లుఠన సలీలోల్లుఠన, ఉల్లుఠనం అంటే చుట్టూ పూర్తిగా చుట్టుకొని ఉండడం, అంటే గిరగిరా తిరగడం అంటారనమాట. దొర్లడం అంటారు లుఠనం అంటే మామూలుగా. ఇక్కడ పరిరంభం అని అనుకోవాలి, చుట్టుకొని ఉండడం అనే అర్థంలో చెప్పుకోవాలి. ఉల్లుఠన, అలా వాళ్ళిద్దరూ స్వామిని సదా ఆలింగనం చేసుకుని ఉండడం చేత స్వామిలో ఉండేటటువంటి ఒక యవ్వన శోభ మరింతగా ప్రకాశిస్తోంది. దశ దిశ ఉద్యత్, దశ దిశ 10 దిక్కులకి కూడా, 10 దిక్కులంటే ఏవో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. దశ దిశ ఉద్యత్, ప్రకాశిస్తూ ఉండేటటువంటి, అంతటా పరుచుకుంటూ ఉండేటటువంటి యౌవన ఆరంభ జృంభ అంటున్నారు. యవ్వన ఆరంభం అంటే వయస్సు మీరిపోలేదు, యవ్వనము ఇంకా అంకురిస్తూ ఉండేటటువంటి నిత్య యవ్వన దశ అని అనుకోవాలి. ఆ యవ్వనారంభ జృంభ, దాని యొక్క విజృంభణ అన్నమాట. మనం విజృంభించారు అనే పదం ఎక్కువ వాడుతూ ఉంటాం చూసారా. జృంభణం అంటే బాగా అతిశయించడం అని అర్థంలో. ఏది అతిశయిస్తోంది? యవ్వన శోభ అతిశయిస్తోంది. ఎందువల్ల అతిశయిస్తోంది? అమ్మవార్లిద్దరూ సలీలంగా స్వామిని పెనవేసుకుని ఉన్నారు. ఆ పెనవేసుకుని ఉండడం ఎలా ఉంది అంటే, ఒక వృక్షానికి 2 తీగలు పెనవేసుకుని ఉన్నట్లుగా ఉన్నాయి. వెరీ గుడ్, సునంద గారు పెట్టింది పర్ఫెక్ట్. అనుకల తనుకాండ, అవి మనం ప్రమాణ శ్లోకాలుగా తర్వాత చెప్పుకుంటాం. అలాంటి యవ్వన వైభవం కలిగినటువంటి వాడు స్వామి. ఆ స్వామి కాదు, పారిజాత వృక్షం. ఆ పారిజాత వృక్షానికి 2 కల్పవల్లులు పెనవేసుకుని ఉన్నాయి. వారు పెనవేసుకుని ఉండడం వల్ల స్వామిలో ఉండేటటువంటి యవ్వన శోభ అతిశయించి ఉంది. ఆ యవ్వన శోభ ఎంతగా అతిశయించింది అంటే, అది పరుచుకొని దిక్కంటూ లేదు, 10 దిక్కులా అది ప్రకాశిస్తోంది, విజృంభించి ఉన్నది. అలాంటి పారిజాత, అలాంటి పారిజాత వృక్షము శ్రమమపహరతాం, నా శ్రమను పోగొట్టేది అగుగాక అంటున్నారు ఇందులో. అంటే ఇప్పుడు మనం నంబెరుమాళ్ళని ఒక అద్భుతమైన దివ్యమైన దేవతా వృక్షంగా సేవించాలి. ఆ దేవతా వృక్షాన్ని అల్లుకొని ఉన్నటువంటి దేవేరులని సేవించాలి. ఆ దేవేరుల యొక్క సన్నిధి వలన స్వామిలో ఉండేటటువంటి శోభ అతిశయిస్తోంది అనేదాన్ని గ్రహించాలి. ఆ స్వామి అనేటటువంటి ఆ పారిజాత వృక్షం నిండుగా ఫలాలతో కూడి వంగి ఉంది అనేదాన్ని గ్రహించాలి. అంతేకాదు, దాని చెంతకి చేరితే చాలు చక్కటి చల్లటి నీడని ఇచ్చేదిగా ఉంది అని పత్రలహ పారిజాత అంటారు. కష్టపడి వెళ్ళి స్వామి సన్నిధిలో నించుంటే మనకు ఎలాంటి భావం కలగాలి అంటే, హంప ఎంత హాయిగా ఉంది అని ఎండలో చల్లటి చెట్టు నీడకి చేరితే ఎలా ఉంటుందో ముందు అలాంటి భావన కలగాలి.
ఆ తర్వాత అబ్బా ఎంత బాగున్నాయి ఈ పళ్ళు అని చక్కగా చెయ్యెత్తిలో కోసుకొని దాన్ని చక్కగా నోట్లో వేసుకున్నామే అనుకోండి. మనం మామూలుగా పళ్ళు కొనడానికి వెళితే ఆ ఠేలాల మీద వాళ్ళు పెట్టుకుని ఉంటే అసలు అవి తీపిగా ఉన్నాయా లేదా అని ద్రాక్ష పళ్ళ లాంటి వాటిని రుచి చూడాలి అని అనుకుంటే ఒకటో రెండో అయితే వాడు ఊరుకుంటాడు, కానీ తర్వాత అయితే వాడు చాలా కోపంగా చూస్తాడు. మొత్తం గుత్తంతా వీళ్ళు ఈ రకంగానే తీసుకుంటారేమో అని. అలా మనకి అందుబాటులో ఉంటే అనుభవించాలనేటటువంటి ఒక రుచి ఏర్పడుతుంది మనలో. భగవంతుడు కూడా అలాగే ఆ చెట్టు కొమ్మలన్నీ వంగి ఉంటాయిట, ఆ కొమ్మల నిండా పళ్ళు ఉంటాయిట. ఆ పళ్ళు హాయిగా మనం తెంపుకొని వాటిని ఆస్వాదించటానికి తగిన రీతిలో ఉంది ఈ పారిజాతం అంటున్నారు. అద్భుతమైనటువంటి ఒక భావన. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవలసిన అంశాలు ఇందులో ఏ ఉన్నాయి అనడానికి ముందుగా ఇవాళ మీరు అనుసంధానం చేయాల్సినటువంటి ప్రమాణ శ్లోకాలని పాశురాలని నేను ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. మీ దగ్గర పుస్తకం ఉంటే అందులో కూడా ఉన్నాయి. శ్రీగుణ రత్న కోసం తప్పకుండా చదువుకుందాం. ఇవాళ శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి హాయిగా అనుసంధానం చేద్దాము. 3 శ్లోకాలు ఇచ్చారు శ్రీగుణ రత్న కోశంలో. ఒకటి ఇందాక సునంద గారు పెట్టేశారు, అనుకల తనుకాండాలింగన అనేటటువంటి శ్లోకం 3వ శ్లోకం శ్రీగుణరత్న కోశంలో. అలాగే 4వ శ్లోకం భోగోపోద్ఘాత కేళీ చుళుకిత అనేటటువంటి ఒక శ్లోకం. తర్వాత దశశత పాణిపాద అనేటటువంటి శ్లోకం శ్రీగుణరత్న కోశంలో 55వ శ్లోకం. 3 శ్లోకాలు చదువుదురు కానీ ఎవరో ఒకరు సంసిద్ధంగా ఉండండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకోండి. అలాగే తిరువాయుమొழிలో 8, 1, 11 8, 1, 11 పాసురం. అలాగే నాన్ముఖం తిరువందాదిలో 59వ పాసురం. 2 పాసురాలు 3 శ్లోకాలు తప్పనిసరిగా అనుసంధానం చేయాలి. ఇది కాకుండా కిష్కింధకాండలో 15వ సర్గలో 19వ శ్లోకం ఒకటి ఇస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. రామాయణంలో కిష్కింధకాండలో 19వ శ్లోకము, దాని కిందనే ఇంకొక శ్లోకం కూడా ఉంటుంది. ఈ 2 శ్లోకాలు కలిపి ఒకరు అనుసంధానం చేయండి. 19, 20 శ్లోకాలు కిష్కింధకాండ సర్గ 17 అంటున్నారు, 15వ సర్గ అనుకుంటాను, చూసుకోండి. నివాస వృక్ష సాధూనాం అంటూ ఉంటుంది. సర్గ 15వ సర్గ అనుకుంటాను, నాకు ఇక్కడ తప్పుపడి ఉందని నా ఉద్దేశం. ఒకసారి మీరు దాన్ని తీసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ముందుగా మనం వృక్షము అన్నది పారిజాత వృక్షము అన్నది తీసుకుందాం. గుడ్, 15వ సర్గనే నాకు గుర్తు, అందుకనే 17 అన్నది కూడా అక్కడ దిద్దేసుకోండి. 15వ సర్గ 19వ శ్లోకము. అదే దాని పక్కనే కిందని ఇంకో శ్లోకం ఉంటుంది రామాయణంలో, 20వ శ్లోకం. దాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుందాం. వృక్షము, పారిజాతము అని 2 పదాలలో భగవంతుడిని వృక్షము అని అనడం, మనకి భగవంతుడి నామాలలో వృక్షః అనేటటువంటి నామం కూడా ఒకటి ఉంది. దాని గురించి మనం తెలుసుకుందాం. స్వామిని వృక్షంగా పోల్చటం అనేది శృతిలోనూ ఉంది, ఇతిహాసాలలోనూ మనకి కనిపిస్తుంది, ఆళ్వార్ల యొక్క భావనలలోనూ మనకి కనిపిస్తుంది. ముందుగా శృతి ప్రమాణం, మీ దగ్గర పెద్ద పుస్తకం చూస్తున్న వాళ్ళందరూ కూడా గమనించుకోండి. మనం మళ్ళీ ప్రింట్ చేయించుకోవడం వల్ల మనకి కలిగినటువంటి లాభం ఇది అనుకోండి. ఇందులో ఈ శ్లోకానికి వ్యాఖ్యానంలో ఉండే మొదటి పారాగ్రాఫ్ పాత ప్రింట్ లో లేదు, దీన్ని యాడ్ చేశారు. ఇలా కొన్ని యాడ్ చేసి మనకి ఇచ్చారు అని మనం అనుకున్నాం కదా. అందులో మొదటి పారాగ్రాఫ్ లో వృక్షము భగవంతుడు అనడానికి ఒక శృతి ప్రమాణాన్ని మనకి తెలియచేస్తున్నారు, శృతి వాక్యాన్ని చెప్తున్నారు. బ్రహ్మవనం బ్రహ్మ సవృక్ష ఆసీత్ అనేటటువంటి ఒక ప్రమాణం, వేద ప్రమాణం చూపిస్తున్నాడు. వనం అంటే బ్రహ్మే వనము, బ్రహ్మే వృక్షము అనేటటువంటి ఒక ప్రమాణం. అలా వృక్షము అంటే మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం దగ్గరికి వచ్చి వృక్ష అనేటటువంటి నామాన్ని కనుక గుర్తిస్తే ఆ శ్లోకం ఒక్కసారి మీరు జ్ఞాపకం చెప్పుకోండి. వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః
అని ఉంటుంది శ్లోకం. అందులో వృక్ష అనేటటువంటి ఒక నామం ఉంటుంది. ఈ వృక్ష శబ్దానికి రెండు అర్థాలు మనం చెప్పుకోవచ్చు. వరింపబడేవాడు, వరించేవాడు అని రెండు రకాలుగాను అర్థం చెప్పబడుతుంది. వరింపబడేది వృక్షం, ఎందుకంటే కావాలని మనం దాని దగ్గరికి చేరతాం కాబట్టి, కోరి చల్లతనం కోసం చెట్టు దగ్గరికి మనం చేరతాం. ఆయన చల్లతనాన్ని మనకి ఇచ్చేటటువంటి వాడు కాబట్టి ఆయన పాదాల దగ్గరికి మనం చేరతాం. ఎలాగా అంటే చెట్టు మొదట్లోకి మనం చేరినట్లుగా. అలా తన దగ్గరికి ఎవరైతే చేరతారో వాళ్ళందరికీ వాళ్ళు కోరినవన్నీ ఇచ్చేటటువంటి ప్రేమ కలిగిన వాడు అవుతున్నాడు కాబట్టి ఆయన వృక్ష అని చెప్పబడుతున్నాడు. అయితే అలా కనుక మనం ఆయన్ని వదిలేసిన ఆయన దగ్గరికి చేరేమే అనుకోండి, అలా చేరుకున్నప్పుడు భగవంతుణ్ణి మనం వృక్షంగా చేరితే, ఏదైనా ఓ మంచి చెట్టు మనకు కనపడిందే అనుకోటిని, పూల చెట్టు కానివ్వండి, పళ్ళ చెట్టు కానివ్వండి, మనం ఆ పూల కోసమో ఆ పళ్ళ కోసమో ఆ చెట్టుని ఎన్ని రకాలుగా పాడు చెయ్యాలో అన్ని రకాలుగాను పాడు చేస్తాం. నిజానికి చెట్టు ఎక్కడం అంటారు చూసారా, చెట్టెక్కి మరీ పళ్ళు పూలు కోసుకునేటటువంటి స్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మన కాళ్ల తాలూకు ఉపమర్థం ఆ వృక్షానికి కలుగుతుంది. కాళ్లతో తొక్కడం, కొమ్మల్ని వంచడం, ఇష్టం వచ్చినట్టు దాన్ని ఉపయోగించుకోవడం, ఇలా రకరకాలుగా చెట్టుని మనం బాధ పెడతాం. అయినా దాన్నంతటినీ సహించి ఉంటుంది చెట్టు. అలాగే పరమాత్మ కూడా మనకి కావలసినటువంటి దాన్ని పొందడం కోసం పరమాత్మని మనం రకరకాలుగా బాధ పెడతాం, ఇబ్బంది పెడతాం. అయినా దాన్ని సహించి ఉండేటటువంటి వాడు ఆయన కనుక, అలాంటి పీడలను అన్నింటినీ సహించేవాడు కనుక వృక్షం, కావలసిన వాటిని అన్నింటినీ ఇచ్చేవాడు కనుక వృక్షం. అంతేకాదు భగవంతుడు వృక్షం అనడానికి కారణం ఏమిటిట అంటే ఆయన స్తబ్దంగా ఉంటాడు అని మరొక శృతి ప్రమాణాన్ని ఇస్తున్నారు. వృక్ష ఇవ స్తబ్దో దివి తిష్టతి ఏకః అంటారు. అంటే ఎవ్వరూ ఆయనని కదల్చలేరు, ఆయన ఒక్కడే అక్షోభ్యుడై స్థిరంగా పరమాకాశంలో నిలిచి ఉండేటటువంటి వాడు అని ఈ వృక్షంతో పరమాత్మని రకరకాలుగా మనకి వృక్ష సామ్యాన్ని మనకి చెప్తున్నారనమాట. ఇక్కడ పారిజాత వృక్షం అని చెప్పేటప్పుడు ఈ వృక్ష శబ్దం ద్వారా శృతి చెప్పినట్లుగా వృక్షము అంటే పరమాత్మ అని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా వృక్షానికి ఉండేటటువంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పరమాత్మ. వృక్షము అంటే పరమాత్మ అని ఒకటి ముఖ్య వృత్తి అంటారు, మరొకటి గౌణ వృత్తి అంటారు. వృక్షము అంటే ముఖ్యార్థంగా పరబ్రహ్మ అని చెప్పుకోవచ్చు. వృక్షము అనంటే ఫలాలని ఇస్తుంది, ఛాయని ఇస్తుంది, ఉపమర్దాన్ని సహిస్తుంది, నీడతో తాపం పోతుంది అనేటటువంటి లక్షణాలన్నింటినీ బట్టి వృక్షము అనంటే పరమాత్మ అని గౌణ వృత్తితో కూడా మనం చెప్పుకోవాలి అని అంటారు. అలాంటి ఒక నివాస వృక్షం అంటారు రామాయణంలో. ఆ శ్లోకాన్ని మనం చివరిలో బాగా వివరించుకుందాం. ఇప్పుడు ప్రధానమైన అర్థాన్ని చెప్పేసుకుని ఈ శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం, తప్పకుండా మనం దీనిలో ఉండే వివరాలని అనుసంధానం చేసుకోవాలి. ఇది వాల్మీకి భగవానుని యొక్క ప్రయోగం. మరొకటి వృక్షంగానే భగవంతుణ్ణి ప్రయోగించటం వ్యాస భగవానుల ప్రయోగాన్ని కూడా మనకి తెలియచేస్తున్నారు. వాసుదేవ తరుఛాయ అనేటటువంటి ఒక ప్రయోగాన్ని మనకి ఇందులో తెలియజేస్తున్నారు. వాసుదేవుడు అనేటటువంటి తరువు, నివాస వృక్షము రామచంద్రుడు అంటే వాల్మీకి ప్రయోగము ఉంది, వ్యాస భగవానుని యొక్క ప్రయోగము ఉంది. అలాగే ఆళ్వార్ల ప్రయోగం చెప్పనే అక్కర్లేదు, ఈ పాసురం కూడా నోట్ చేసుకోండి. ఎనక్కే తన్నై తంద కర్పగం 2, 7, 10 ఇది కూడా అనుసంధానం చేద్దరు గాని కల్ప వృక్షంగా ఆళ్వార్లు కూడా భావించారు. అంటే శృతి ఉపబ్రహ్మాండములు అన్ని కూడా భగవద్గుణ్ణి వృక్షము అని చెప్తున్నాయి. ఇక్కడ భట్టర్ వారు ఆ రకమైనటువంటి రీతిలోనే పరమాత్మని పారిజాత వృక్షంగా చెప్తున్నారు. మనకి ఫలితాలను అన్నింటినీ ఇచ్చేవాడు పరమాత్మే. కర్మలు మనం చేస్తాం, కర్మఫల ప్రదాత ఎవరు? భగవంతుడే కర్మఫల ప్రదాత. ఇది మనకి చెప్తుంది శాస్త్రం. ఫలం అతః, ఆయన నుంచే ఫలం.
ఆయనే ఫలాన్ని ఇచ్చేవాడు. లౌకికమైన కర్మలకైనా సరే, లేదా వైదికమైనటువంటి కర్మలకైనా సరే, లేదా ఆముష్మికమైనటువంటి ఫలితాలని మోక్షం దాకా కూడా ఇచ్చేవాడు ఎవరు అంటే పరమాత్మ. అందుకే ఇక్కడ వృక్షమే ఫలితాలని ఇస్తుంది కాబట్టి, ఫలాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆయన వృక్షము అని బ్రహ్మసూత్రాలు, రామాయణం, పౌరాణికమైనటువంటి ప్రమాణాలు, ఆళ్వార్ల ప్రయోగాలు అన్నింటినీ మనకి గుర్తు చేస్తూ పత్రలహ పారిజాత అని చాలా అందంగా ఇందులో ప్రయోగిస్తున్నారు. అయితే పారిజాతం అని పేరు ఒకటి చెప్తున్నారు. తర్వాత కూడా అర్థికల్పకం అని అంటారు. మనకి ఆ కల్పవృక్షం అనే కామన్ టర్మ్ ఒకటి ఉంది. అలా కాకుండా నందనవనంలో, ఇంద్రుడి ఉద్యానవనంలో కోరిన కోరికలని తీర్చేటటువంటి దివ్య తరువులుగా ఒక 5 మనకి చెప్తున్నారు. ఆ 5 పేర్లు కూడా ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ చేశారు. మందారః పారిజాతశ్చ సంతానః అంటూ ఈ శ్లోకం చివరిలో వస్తే చూడండి. మందారము, పారిజాతము, కల్పవృక్షము, సంతానము, మరొక పేరు కూడా ఉంటుంది. పంచైతే దేవతరవః శ్లోకం ఉంది, నోట్ చేసుకోండి. మళ్ళీ మీరు గుర్తు ఎక్కడున్నా ఇది ఇక్కడ ఉంది అని తెలుస్తుంది. మందారః పారిజాతకః సంతానః కల్పవృక్షశ్చ హరిచందనం అని 5. ఇప్పుడు నేను ఒక చిన్న టెస్ట్ పెడతాను. ఇక్కడికి మనకి మళ్ళీ లింక్ అవుతుందిలేండి. ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాను, ఇబ్బంది పెడుతున్నానని అనుకోకండి. 5 దేవ వృక్షాలు. ఇక్కడ భట్టరు వారు పెరుమాళ్ళని కల్పవృక్షం, పారిజాతము అని అన్నారు. ఇంకో వృక్షం పేరు కూడా మనకి వచ్చింది, కల్పవల్లి అనేటటువంటి పదంతో కల్పవృక్షపు తీగ అని వచ్చింది. ఇది కాకుండా హరిచందనం అని మరొక పదం వచ్చింది. ఇది కూడా ఎక్కడో విన్నట్టు లేదు. బాగా తెలిసినటువంటి స్థితిలో మనం అనుసంధానం చేసేటప్పుడు వచ్చేటటువంటి పదం కాదు ఇది. ఎందులో వస్తుంది చెప్పండి? గోదా స్థుతిలో వస్తుంది. మొదటి శ్లోకం గుర్తుపెట్టుకోండి. శ్రీ విష్ణు చిత్తకుల నందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన అనే పదం వచ్చిందా లేదా? అక్కడ హరిచందన వృక్షం రంగరాజు అయితే ఇక్కడ పారిజాత వృక్షం రంగనాథుడు. అక్కడ వేదాంత దేశకులు ఏమని చెప్తున్నారు? శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం అంటారు. అక్కడ దేవతరువే హరిచందనం అన్నారు, ఇక్కడ పారిజాతం అని అంటున్నారు. ఇక్కడ మనకి కావలసినది ఇంకొక మాట ఏది అంటే చూడండి, క్షితి కమల నివాస కల్పవల్లి అని ప్రయోగం ఉంది. కల్పవల్లులు భూదేవి, శ్రీదేవి అని అంటున్నారు. భూదేవిని కల్పవల్లిగా భావించినటువంటి సన్నివేశం కూడా మనకు ఆ శ్లోకంలోనే వస్తుంది. శ్రీ విష్ణు చిత్తకుల నందన కల్పవల్లి. విష్ణు చిత్తుల యొక్క వంశమే, కులమే ఒక నందన వనమైతే ఆ నందన వనంలో ఆవిర్భవించినటువంటి కల్పవల్లి, కల్పలత అమ్మవారు, భూదేవి అవతారమైనటువంటి గోదా అమ్మవారు. అంటే క్షితి కల్పవల్లి అనే ప్రయోగానికి ఆ ప్రమాణాన్ని మనం తీసుకోవచ్చు. ఇక లక్ష్మీ అమ్మవారిని కల్పవల్లిగా భావించినది భట్టరు వారే శ్రీగుణరత్న కోశంలోనే భావించారు. మనం తర్వాత ఆ శ్లోకాన్ని కూడా అనుసంధానం చేసుకుంటా. లక్ష్మీ కల్పవల్లి కటాక్షార్ అనేటటువంటి ప్రయోగాన్ని గుర్తుపెట్టుకుందాం. అంచేత ఇద్దరు కల్పవల్లులుగా ఉన్నారు. ఎవరిని ఆశ్రయించి ఉన్నారు అని అంటే స్వామి అనేటటువంటి పారిజాతాన్ని ఆశ్రయించి ఉన్నారు. ఇప్పుడు 5 పేర్లు మనం తెలుసుకున్నాం కదా. వ్యాఖ్యాతల చమత్కారం ఎంత బాగుంటుందంటే ఇది చమత్కారమే అనుకోటిని. ఇప్పుడు వృక్షమేమో పారిజాత వృక్షం, అంటుకొని ఉన్నటువంటి తీగలేమో కల్పవృక్షపు తీగలు అల్లుకొని ఉన్నాయి అంటున్నారు. దీన్ని ఎంత బాగా చెప్తారంటే 5 వృక్షాలు దేవ వృక్షాలే, 5 వృక్షాలు నందన ఉద్యానంలో ఉండేటటువంటి వృక్షాలే. కానీ పెళ్లి చేయాలనుకోండి, వధూవరుల ఇద్దరికీ ఇది వధువుగా ఈయన వరుడుగా వివాహాన్ని నిశ్చయం చెయ్యాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఒకే ఇంటి పేరు ఉన్న వాళ్ళని వధూవరులుగా వివాహం నిశ్చయం చెయ్యరు. ఒకే గోత్రానికి సంబంధించినటువంటి వారిని పెళ్లి చేయడం, సగోత్రీకుల మధ్య సంబంధం పనికిరాదు అని అంటారు. అది కేవలం సోదర వ్యవస్థ, సోదర సంబంధం వస్తుంది కాబట్టి అనే అర్థంలో ఒకే గోత్రానికి సంబంధించిన వారికి వివాహ యోగ్యత ఉండదు, వివాహం
చెయ్యకూడదు అంటున్నారు. ఇప్పుడు అందుకే ఇవి మళ్ళీ ఒకే క్యాస్ట్ కి చెందిన వాళ్ళు కావాలి. బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులు కావాలి, మరొకరైతే మరొకరే కావాలి. కానీ గోత్రాలు మళ్ళీ ఒకటి కాకుండా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అలాగే ఈ లింకు కుదిరింట గోత్రాలు ఒకటి కావు, కానీ జాతి అయితే ఒకటే. ఆయన నందనతరు జాతి, ఆయన దేవజాతికి చెందినటువంటి వృక్షం పారిజాతమైతే ఆయనని అల్లుకుని ఉన్నటువంటి అమ్మవార్లు ఇద్దరు కూడా వేరే గోత్రానికి చెందినవారు, కల్పవృక్షపు తీగలు అంటారు. చాలా అందంగా రెండు పదాలు ఎందుకు వాడుతున్నారంటే, కల్పవృక్షం అంటే కామన్ గా దేవతరువు అని ఒక అర్థంలో ఉంటాయి, కోరినవి ఇచ్చేది అని. కానీ ఇక్కడ 5 పేర్లు తెలుసుకున్నాం. ఈ పేర్లలో వైవిధ్యం ఎక్కడ చూపిస్తున్నారు అంటే, ఇద్దరు వధూవరులకి గోత్రాలు వేర్ను అని మనకు స్ఫుటంగా కనిపించేటట్టుగా అవి కల్పవృక్షపు తీగలు అయితే ఈయన పారిజాత వృక్షము అని సంబంధం చక్కగా కుదిరింది అని చమత్కారంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇంకా మరొక తమాషా ఏమిటి అంటే, మామూలుగా అయితే తీగ చెట్టుకు చుట్టుకోకపోతే వాడిపోతుంది, పెరిగే అవకాశం లేదు, శోభించేటటువంటి అవకాశం లేదు. తీగకి ఏదో ఒక ఆధారం ఉండాలి. ఆ ఆధారాన్ని బట్టి అల్లుకుంటే తీగ కూడా చక్కగా పూలు పూచి తన తక్క శోభని మరింతగా పెంచుకునే అవకాశం ఉంటుంది. అంటే తీగలు అందంగా కనపడాలి అంటే, తీగలు పూలు పూచి ప్రకాశాన్ని పొందాలి అంటే చెట్టు అనేటటువంటి ఒక ఆధారం కావాలి. చెట్టుని అల్లుకుంటే తీగకి అందం పెరుగుతుంది. కానీ ఇక్కడ తమాషా అట్నుంచి అవుతుంది, తీగలు చుట్టుకొని ఉండడం వల్ల చెట్టుకి అందం పెరిగింది అంటున్నారు. అందుకే ఈ ఇద్దరూ ఆయనని అల్లుకొని ఉంటే ఆయనలో ఉండేటటువంటి యవ్వన శోభ మరింతగా అతిశయించింది అని చెప్పడం ఇక్కడ చమత్కారం అన్నమాట. అంటే అమ్మవార్లకి స్వామి వల్ల శోభ కాదు, అమ్మవార్లు అల్లుకొని ఉండటం వల్ల స్వామికి శోభ అధికంగా ఉంది అనే ఒక అద్భుతాన్ని మనకి ఇందులో చెప్తున్నారు. వాళ్ళిద్దరూ పక్కన లేకపోతే బోడి బొంగరంలో ఉంటాడు. ఎవరైనా సరే నారాయణుడు, బ్రహ్మచారి నారాయణుడు మనకు వద్దు అని కదా ఎవరైనా చెప్తారు, శ్రీమన్నారాయణుడే మనకి కావాలి అంటారు. అందుకే ఎంత గొప్ప శ్రోత్రియుడైనా ఒంటరిగా వస్తే అది శుభశకునం కానే కాదు. ఒంటి బ్రాహ్మడు ఎదురొచ్చాడని మళ్ళీ వెనక్కి వెళ్ళి కాళ్ళు కడుక్కుని మళ్ళీ శుభశకునం చూసుకుని బయలుదేరవలసిందే. అదే బ్రాహ్మడు పత్ని సమేతుడై కనుక వచ్చాడంటే అబ్బో దివ్య దంపతులు అంటారు. అంటే ఈయన స్టేటస్ ఎలా మారిపోతుందో చూడండి. పాపం ఆయనగానే ఉన్నాడు, ఆవిడ పక్కనుంటే ఉన్న స్టేటస్ ఏమిటి, ఆమె పక్క లేకపోతే ఉండేటటువంటి స్థితి ఏమిటి అనేది వ్యవహారంలోనే మనం చూస్తూ ఉంటే, ఇక శోభ ఎవరి వల్ల ఎవరికి పెరుగుతోంది అంటే అమ్మలు అల్లుకొని ఉండడం వల్ల, తీగలు అల్లుకొని ఉండటం వల్ల చెట్టుకి అందం మరింతగా పెరుగుతోంది. అందుకే శ్రీ సఖానోకహర్తి అంటారు. అలా అమ్మవార్లు తనని అల్లుకొని ఉంటే స్వామిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి యవ్వనం మరింతగా 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 ప్రకాశిస్తోంది అన్నారు. బాగుందండి. ఆయనలో యవ్వనం విజృంభించచ్చు, ఆయనలో యవ్వన శోభ అందంగా కనపడచ్చు. ఆయన ఉన్నది ఎక్కడ? ఇక్కడ గర్భగృహంలో ఉన్నాడు. అమ్మవార్లు అల్లుకొని ఉన్నది ఇక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళనే. అంచేత ఆయన శోభ అక్కడ ప్రకాశిస్తుందేమో, కానీ దశ దిశలలోనూ విజృంభిస్తోంది అని ఎలా చెప్తున్నారండి? అన్ని వైపులా ఆ శోభ ప్రకాశించటానికి విజృంభిస్తోంది అంటున్నారు కదా, అన్ని దిక్కులకి ఆ శోభ ఎలాగా వ్యాపిస్తుంది అనేటటువంటి ఒక సందేహం మీకు కలుగుతుందేమో. తప్పకుండా వ్యాపిస్తుంది. ఎలాగా అంటే మనకి వ్యాఖ్యానాలలో చాలా చాలా రకాలైనటువంటి సమన్వయాలు ఇస్తారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఈ సాంకేతికమైనటువంటి పరికరాలు ఉన్నాయి చూసారా, ఈ పరికరాలు బాగా పనిచేసినంత వరకు పర్వాలేదు. కానీ అందులో అసలైనటువంటి పార్ట్కి ఏదైనా ఒక వైరస్ సోకిందే అనుకోండి, మొత్తం ఆ పరికరం అంతా కూడా ఆ వైరస్ వల్ల పని చెయ్యకుండా అయిపోతుంది. ఇది వ్యతిరేకమైనటువంటి ఉదాహరణ, కానీ ఇప్పుడు అందరికీ పిల్లలకి అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. వైరస్ సోకింది ఎక్కడ, పాడైనది ఏది అంటే ఒక చిన్న చోట వైరస్ సోకితే చాలు మొత్తం అంతా కూడా అది వ్యాపించి అంతటిని పాడు చేస్తుంది. అలాగే ఒక మంచి చోట ప్రారంభమైనటువంటి ఒక మంచి కూడా అంతటా విస్తరిస్తుంది. ఎంత మంచిగా నవకం ఉంది అని మనం అన్నాము అంటే, శరీరంలో నవకం మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది.
అలాగే ఈ యవ్వనం ఎవరి యవ్వనం, ఈ యవ్వన శోభ ఎవరిలో ఉంది అంటే పరబ్రహ్మతో ఉండేటటువంటి యవ్వన శోభ. పరబ్రహ్మ అంటే ఎవరు? పరబ్రహ్మలోనే మొత్తం విశ్వమంతా అవుతుంది. అంచేత పరబ్రహ్మలో కలిగినటువంటి ఆ యవ్వన శోభ అంతటా విస్తరిస్తుంది. ఎందుకంటే ఆయన బ్రహ్మ కనుక, ఆయన బృహత్ అంటే బృహతి బ్రహ్మయతి అంతటా విస్తరించి ఉన్నవాడు కాబట్టి ఈ శోభ కూడా దశ దిశ ఉద్యత్ యౌవనం అనడానికి పరబ్రహ్మ కాబట్టి పరబ్రహ్మని అంటే ఉన్న వారందరికీ ఆ రకమైనటువంటి కాంతి ఉంటుంది. ఎన్ని దిక్కులు ఉంటే అన్ని దిక్కుల అంటే అంతటా ఆ యవ్వన శోభ వ్యాపించి ఉంది. ఆయన పరబ్రహ్మ కావటం వల్ల, పరమాత్మ కావటం వల్ల అని ఒక అద్భుతమైనటువంటి సమన్వయాన్ని చేస్తున్నారు. అలా కాకుండా పరబ్రహ్మని పొందాలి అని అనుకున్న వారికి పరబ్రహ్మతో సామ్యాపత్తి ఏర్పడుతుంది. పరబ్రహ్మని పొంది ఉన్న వారికి పరబ్రహ్మతో సామ్యాపత్తి ఏర్పడుతుంది. సామ్యము అని అనుకుంటారు కదా, భగవంతుడితో సమానత్వం ఏర్పడుతుంది అంటే నిత్యముక్తులకి అలాంటి వైభవమే కలుగుతుంది, ఇంకా పొందాలనుకున్న వారికి కూడా అలాంటి వైభవమే కలుగుతుంది అనేది ఒక సమన్వయం చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకండి మాకు? పరత్వము, బ్రహ్మత్వము, ఇది వ్యాప్తి, ఇవన్నీ పక్కన పెట్టండి. చైత్రమాసం వచ్చింది, ఏ చెట్టు పూచిందండి అని అడిగితే అయ్యో అన్ని చెట్లు చిగిర్చాయి, అన్ని చెట్లు పూచాయి అని అంటాం. అంటే చైత్రము తాలూకు సామీప్యం వల్ల, చైత్ర సంబంధం వల్ల కాననమంతా పుష్పితమైంది. ఇదే మనకి రామాయణంలో చైత్ర శ్రీమానయం మాసః పుణ్య పుష్పిత కానన. మూలమేది? వసంత మాసం. ఇక్కడ ఎందులో శోభ కనిపిస్తుంది? అన్ని చెట్లు విరగబూచి కనిపిస్తున్నాయి కనుక భగవంతుడిలో ఆ రకమైనటువంటి శోభ ఉంది అంటే మిగిలిన వాటికన్నిటికీ కూడా ఆ రకమైనటువంటి విక్రియ ఏర్పడుతుంది అంటారు. ఇంకా అందంగా చెప్తారు. ఎలాగా అంటే ముసలాళ్ళకి కూడా మంచి యవ్వన స్థితి వస్తుందిట. ఎవరి వల్ల అంటే భగవంతుడి సామీప్యం వల్ల అంటున్నారు. పిల్లలు అందంగా డాన్స్ చేస్తున్నారు అనుకోండి, అద్భుతంగా స్టెప్స్ వేస్తున్నారు అనుకోండి, లేదా అద్భుతంగా రాగాలాపన చేస్తున్నారు అనుకోండి, రాగాలాపన పక్కన పెట్టండి, డాన్స్ చేయడం దగ్గర తీసుకుంటే ఏ పార్టీల్లో వాటిలోనూ మనం చూస్తూనే ఉన్నాం కదా. ముందు పిల్లలు ప్రారంభిస్తారు, ఆ తర్వాత తల్లులు, ఆ తర్వాత అమ్మమ్మలు, నాయనమ్మలు, ఇంకా వాళ్ళకి పైన వాళ్ళు ఉంటే ఆ జనరేషన్ కూడా అందంగా గెంతుతూ ఆరక్షణాన్ని పొందుతారు. ఎలాగా అంటే వీరి తాలూకు సామీప్యం వల్ల వారిలో మళ్ళీ ఆ ఉత్సాహం అంకురించింది. ఇది తప్ప ఒప్ప అంటే నాకు తెలియదు, కానీ రామచంద్రుణ్ణి చూసి దశరథుడు మళ్ళీ యువకుడు అయిపోయాడు అని వాల్మీకి భగవానుడే చెప్పిన మాటని మనం గుర్తు చేసుకుందాం. అంటే ఈ యవ్వనారంభ శోభ రామ సామీప్యం వల్ల దశరథునిలో కలిగిందా లేదా? అంచేత ఇక్కడ అమ్మలు ఆశ్రయించి ఉండటం వల్ల ఈ స్వామి అనేటటువంటి పారిజాతంలో కలిగినటువంటి ఈ ప్రకాశము, ఈ జృంభము, ఇక్కడ జృంభము అని అంటే ఆవులింత అనే ఒక అర్థం ఉంది, ఒళ్ళు విరుచుకోవటం అని ఒక అర్థం ఉంది, వికాసము అనే ఒక అర్థం ఉంది. ఇక్కడ మనం వికాసము అనే అర్థంలో చూసుకొని యౌవనారంభ జృంభ అద్భుతంగా వెలిగిపోతున్నాడు. నిత్య యౌవనంతో ఉన్నాడు ఆయన. మిగిలిన వారికి అందరికీ యవ్వనం కొంతకాలమే ఉంటుంది, తర్వాత వార్ధకం ఏర్పడుతుంది. కానీ స్వామి ఎప్పుడూ నిత్య యౌవనంతో ఉంటాడు. యువా కుమార అని శాస్త్రం, వేదం ఆయనను గురించి చెప్తుంది. కాబట్టి అలాంటి స్వామి పత్రలహ చటి ఆకులని కలిగి ఉంటున్నారు. అంటే ఆ నిత్య నూతనత్వానికి నిదర్శనమే నిండైనటువంటి ఆకులతో కూడి ఉండడం అని అంటారు. స్వామి కూడా అమ్మలని పొందడం కోసం ఆయన దశ విధాలుగా తనని తాను మార్చుకుంటాడు కాబట్టి అంతటా వ్యాపిత్యం ఉంది అని కూడా చెప్తారు. అలాంటి స్వామి మనకి తత్ వరమయ ఫల నమ్రహ, ఆయాయా పనులని, ఆయాయా ఫలాలని మనకి ఇచ్చేటటువంటి వాడు అవుతాడు. ఇక్కడ ఒక నీతిని మనం తెలుసుకోవాలి. మనకి ప్రకృతి చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి అద్భుతమైనటువంటి పాఠాన్ని తెలియజేస్తుంది. భాగవతంలో చెప్తారు, నీకు గురువులు ఎవరు అంటే ఎంతమంది గురువులో చెప్తారు. ఒక మంచి ఉపాఖ్యానం ఒకటి ఉంటుంది, వీడిని చూసి అది నేర్చుకున్నాను, దీన్ని చూసి అది నేర్చుకుంటున్నాను అని
అద్భుతమైన సంవాదం అది. చాలా మంచి ప్రకరణం. మనకెవ్వరూ వేరే అక్కర్లేదు. భగవంతుడు చుట్టూ సృష్టించి పెట్టాడు. అలా వాటిని చూసి మనం అలా ఉండడం నేర్చుకుంటే చాలు. మొట్టమొదటి చెట్లని చూడండి. ఇప్పుడు చెట్టు దగ్గరే ఉన్నాం కాబట్టి బాగా పళ్ళున్న చెట్టు ఎప్పుడూ వంగే ఉంటుంది. భవంతి నమ్రాహ తరవహ ఫలోద్గమై. నిండుగా పండిన చెట్టు ఎప్పుడూ వంగే ఉంటుంది. మనలో కూడా మంచి లక్షణాలు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా తలెత్తి ఉండకూడదు, తల వంచి ఉండాలి, వినయంతో ఉండాలి. మనలో ఉండేటటువంటి మంచి లక్షణాలు అందరికీ అందేటట్లుగా మనం అందుబాటులో ఉండాలి. ఎలాగా? చెట్లలాగా. కొమ్మలెప్పుడూ పళ్ళ భారంతో వంగుతూ ఉంటాయి. మనలో ఉండేటటువంటి మంచి లక్షణాలు మనకి వంగడం నేర్పించాలి తప్ప మనకి విరగబాటుని నేర్పించకూడదు. భవంతి నమ్రాహ తరవహ ఫలోద్యమై. ఇంకా నిండుతనం ఎప్పుడైతే ఉంటుందో, నిండుకుండ తొణకదు అంటారు చూసారా, అలాగే మేఘాలు ఉన్నాయి ఆకాశం మీద. నిండుగా నీరు తాగినటువంటి మేఘాలు ఇలా కిందకి వేళ్లాడుతూనే ఉంటాయి. పూర్ణతకి నిదర్శనం ఏది అంటే కిందకి దొరికేటట్లుగా వంగినట్లుగా ఉండడం. అందుకే పరోపకారం చేసే వాళ్ళ దృష్టి కూడా అలాగే ఉంటుంది. తమకున్న దాన్ని అంతటినీ అందరికీ ఇచ్చేయాలి అనేటటువంటి ఒక భర్తృహరి మాటని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు. స్వామి కూడా అలాగే అన్ని ఫలితాలని మన దగ్గర ఇవ్వడం కోసం సంసిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు సకల ఫలప్రదుడు అయి ఉంటాడు ఆయన. అందుకే వరమయ ఫల నమ్రహ. బెంగలేదు. రంగరాజైనా మిమ్మల్ని ఆదరిస్తాడు, రాచరికం చూపించడు, వంగే ఉంటాడు. ఏ ఫలితం కోరితే ఆ ఫలితాన్ని మీకు ఇచ్చేటటువంటి వాడు అవుతాడు. దగ్గరికి చేరండి. ముందు మీ తాపం పోతుంది, తర్వాత మీ కోరిక తీరుతుంది అంటున్నారు. అయితే ఆ తాపాన్ని పోగొట్టాలి అని శ్రమం అపహరత అని కోరుకుంటున్నారు. శ్రమాపహరణం చెయ్యాలి. నేను తాపత్రయాలతో బాధపడుతున్నాను, ఆ తాపత్రయాల నుంచి నాకు విముక్తిని కలిగించేటటువంటి వాడు కావాలి అంటున్నారు. అయితే తాపత్రయాన్ని ఉన్మూలనం చేస్తే, తాపాన్ని పోగొడితే ఆనందం ఎవరికి కలుగుతుంది? ఎవరికి కలగాలి ఆనందం? ఎవరికైతే తాపం ఉందో అది పోయిన తర్వాత ఆనందం ఆ వ్యక్తికి కలగాలి. కానీ ఇక్కడ పోగొట్టుగొనుగాక అంటున్నారనమాట. పిల్లవాడికి ఒళ్ళు కాలిపోయేటట్లుగా జ్వరం, 3 రోజులైంది, కన్ను తెరవకుండా పడుక్కొని ఉన్నాడు. మాటి మాటికి ఆ పిల్లవాడికి ఆ జ్వరం ఎలా ఉంది అనేది చెక్ చేస్తూనే ఉండి సేవ చేస్తూనే ఉంది తల్లి. మాటికి ముట్టుకొని చూస్తోంది, ఒళ్ళు కాలిపోతోంది, టెంపరేచర్ చూస్తోంది, చాలా హై టెంపరేచర్ ఉంది. అలాంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా చక్కగా మామూలు టెంపరేచర్ కి వచ్చి ఆ జ్వరం కనుక తగ్గిందే అనుకోండి, ఆనందం ఎవరికి కలుగుతుంది? కళ్ళు తెరవకుండా పడుకున్న పిల్లవాడికి అసలు తనకి జ్వరం తగ్గిందా లేదా అనేది కూడా స్పృహ పుట్టదు. కానీ అమ్మ తగ్గింది, మామూలు టెంపరేచర్కి వచ్చింది, ఒళ్ళు కాలిపోయేది ఇంతకు ముందు, ఇప్పుడు ఎంత చల్లగా ఉంది అని ఆ తల్లి ఎంత ఆనందపడిపోతుంది కదా. అలాగే మా తాపాలు కూడా, మా టెంపరేచర్లు కూడా అలాగే పెరిగిపోతున్నాయి అయ్యా. 3 రకాల టెంపరేచర్స్ మాకు నువ్వు పెట్టావు, అవి పెరిగిపోతున్నాయి, మేము పెంచేసుకుంటున్నాం. తాపత్రయం అంటాను చూసారా, మాటికి అభక్ష్య భక్షణం చేయడం, జ్వరం పెట్టుకోవడం, తాపం పెరిగిపోతూ ఉండడం. వద్దనుకుంటాం కానీ ఆ పని చేస్తూనే ఉంటాం, వెంటనే తేడా మనలో వస్తూనే ఉంటుంది. ఆ తాపత్రయం పోవాలి. పోతే ఎవరికి ఆనందం? స్వామికి ఆనందం. పిల్లవాడి ఆరోగ్యం కోసం చూసి తల్లి ఆనందపడినట్లుగానే నాకుండేటటువంటి తాపం నువ్వు పోగొట్టుకో అంటారన్నమాట. అపహరతాం అనేది ఆత్మనేపది క్రియ అంటారు. ఆత్మనేపది క్రియలలో క్రియాఫలం కర్తది అంటారనమాట. అంటే తన కోసం అన్నట్లుగా. మోక్షయిష్యామి అనే క్రియాపదం దగ్గర మనకి వివరణ చేస్తున్నారు. నేనే పోగొట్టుకుంటాను అన్నట్లుగా శ్రమమపహరతాం, నా శ్రమని స్వామి పోగొట్టుగాక. అంటే తన కోసమే, తన ఆనందం కోసమే నన్ను ఆయన శ్రమ లేకుండా చేసి నన్ను సేవకుడినిగా చేసుకొనుగాక అని మే శ్రమం అపహరతాం అని దివ్యమైనటువంటి పారిజాత వృక్షంగా
స్వామిని ఇందులో భావన చేస్తూ ఆ పారిజాత వృక్షము సకల ఫలప్రదము అవుతుంది అని మనకి తెలియచేస్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక ముక్తక శ్లోకాన్ని మనకి ఇచ్చారు వ్యాఖ్యానంలో. ఇది కూడా ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. ఇది భట్టరి వారి శ్లోకం అంటారు. ఇది ప్రసిద్ధిలో లేదు, కానీ వ్యాఖ్యానంలో ఈ శ్లోకం మనకి ఉంది. ఇదే అర్థాన్ని మనకి తెలియచేసినటువంటి శ్లోకము పేజ్ నంబర్ 271 పేజ్. అందులో ఒక శ్లోకం ఉంది చూడండి. అనేక శాఖాశ్రితం, ఎన్నో కొమ్మలతో కూడి ఉంది, బాగా విస్తరించి ఉంది. ఆశ్రితేభ్యో, ఆశ్రయించినటువంటి వారికి, దత్తాభికాంక్ష్యం, ఏది కోరితే దాన్ని ఇవ్వాలనేటటువంటి కోరికతో ఉన్నది. త్రిదశైక భోగ్యం, దేవతల చేత సేవింపబడేటటువంటిది అంటున్నారు. సుపర్ణ రమ్యం, మంచి ఆకులతోటి అందంగా ఉన్నటువంటిది అంటున్నారు. సుమనస్సమేతం, దేవతలతో కూడి ఉన్నది. సురద్రుమం, సురద్రుమం దేవవృక్షమది. త్వాం అని నిన్ను సుధియః వదంతి, మంచి మహానుభావులు నిన్ను సురద్రుమం అని చెప్తారయ్యా అంటున్నారు. ఆ సురద్రుమం ఏవేవైతే చేస్తుందో ఇక్కడ ఈ రంగరాజు అనేటటువంటి పారిజాతం అలాగే మనకి కూడా మంచి ఫలప్రదాత అవుతున్నాడు అని పారిజాత వృక్షంగా రంగరాజుని సేవిస్తూ ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఎన్ని ప్రమాణాలు ఉంటే ఈ రకమైనటువంటి సులభమైన భావనతో మనం స్వామిని సేవించగలుగుతారు చెప్పండి. వేదం చదువుకున్నామా? వేదం చదువుకుంటే బ్రహ్మవనం బ్రహ్మవృక్ష అని తెలుస్తుంది. రామాయణం పూర్తిగా చదివేమా? ఒక్క శ్లోకం చెప్పేసరికి వెతుక్కోవడమే కష్టం. అందులో ఒక నెంబర్ ఉంటుంది, ఇందులో ఒక నెంబర్ ఉంటుంది, ఎక్కడుందో తెలియదు. తీరా తీసిన తర్వాత చదవడానికే నానా బాధలు మనం పడుతున్నాం. ఇది పురాణంలో ఉండే ప్రమాణం చెప్తున్నారు. వాసుదేవ తరుఛాయ, ఇన్నింటిని వాళ్ళు ఔపోసనం పట్టి ఇవన్నీ వీళ్ళు చదువుకోలేరు, వీళ్ళకి అందంగా ఓ చిన్న శ్లోకంలో చెప్పేద్దాము అని అనుకుంటున్నారు. ఆ పరమాత్మని చూసేసరికల్లా ఆయనలో వైభవం, ఇన్నింటిలో చెప్పిన వైభవాన్ని భట్టరు ఒక్కసారి స్మరించి మనకి అందుబాటులో ఉండేటట్లుగా ఒక అందమైన పారిజాత వృక్షంగా స్వామిని మనకి దర్శింపచేస్తున్నారు. అలాంటి శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇంకా